ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 11వ వచనం వరకు రెండవ సంఘాన్ని గురించి ప్రస్తావించబడిన మాటలు ఈ ఉదయం మనం చదువుకుంటూ ఉన్నాం. రెండవ సంఘం పేరు స్ముర్న. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. స్మరణలో ఉన్న సంఘానికి ప్రభు చెప్పే మాటలు. నీవు శ్రమల్లో ఉన్నావు. అపవాది నిన్ను పట్టి పీడించే దినాలు దగ్గరగా ఉన్నాయి. 10 దినాలు ఆయన నిన్ను శ్రమలో పెట్టే ఆ యొక్క శోధనలో పడే ఆ విషయాల్లో నీవు ఉన్నావు. శోధింపబడినట్లు అపవాది కొందరిని చెరలో వేయించబోతూ ఉన్నాడు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ఉత్తర హిందుస్థాను రాష్ట్రాల్లో కేవలం సువార్త ప్రకటించినందున వారు చెరలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వారు చెరలో ఉన్నారు. వారికి బెయిల్ రాక చెరలోనే మ్రగ్గుతూ ఉన్నారు. ఇంగ్లాండ్ దేశంలో దేవుని వాక్యం చెప్పినందుకు జాన్ బన్యన్ అనే దైవజన్ని చెరలో ఉంచారు. 18 సంవత్సరాలు ఆయన చెరలో ఉన్నాడు. అయితే దేవుడు ఆయన్ని ఖాళీగా ఉండకుండా ఆయనకు గొప్ప ప్రవచనాలు తెలియపరిస్తే ఆ యొక్క సంవత్సరాలు అయిన తర్వాత యాత్రికుని ప్రయాణం అనే ఒక గంభీరమైన పుస్తకాన్ని ఆయన ప్రచురించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెరలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆ యొక్క మేలు దేవుడు మన పట్ల చేస్తాడు. చివరిగా ఒక మాట, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. షడ్రకు మెషకు అబేద్నెగో అను యవనస్తులు, ఓ నెబుకద్నెజరు, ఒకవేళ ఆ మండుచున్న అగ్నిలో నువ్వు పడవేయబోతున్నావు. మమ్మలను మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను ఈ ప్రతిమకు మేము మొక్కం. దానియేలు సింహ బోన్లో వెళ్ళినప్పుడు అవి ఒక్క మెట్టున కొరికేసి ఆ యొక్క ఎక్కడ దానియేలు లేకుండా చేస్తాయి. అయినా దానియేలు ఆత్మ ప్రభుతో ఉందని సంతోషపడ్డాడు. కానీ మరణం వరకు నమ్మకముగా ఉన్నాడు. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. ఈ ఉదయకాలం నమ్మకముగా తన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అలాగే నేను మనం కూడా నమ్మకముగా ఉండమని ప్రభు చెప్తా ఉన్నాను. ఆ రకంగా మనం ఉందము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్మరణ సంఘంతో మరణం వరకు, చివరి వరకు నమ్మకంగా ఉండేవాళ్ళంగా చేయమని జీవ కిరీటం ఇస్తానన్నావు ప్రభు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్.